Hi viewers, welcome to our channel Teacher Director. In this video we are going to discuss about 10th class chapter number 4 quadratic equations, page number 94, exercise 4.3, question number 4. The question is the following situation possible? If so, find their present ages. ఈ క్రింద ఇచ్చిన సందర్భం సాధ్యమవుతుందా కాదా? ఒకవేళ సాధ్యమైతే వారి యొక్క ప్రస్తుత వయసును కనుగొనండి. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఈజ్ 20 years. ఇద్దరు స్నేహితుల యొక్క వయసుల మొత్తం 20. 4 years ago 4 సంవత్సరాల క్రితం ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజ్ ఈజ్ 48. 4 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసుల లబ్ధం 48. అయితే ఈ సిచ్యువేషన్ సాధ్యమవుతుందా కాదా కనుక్కోమంటున్నారు. ఓకేనా? సొల్యూషన్ చూసుకుంటే లెట్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ అన్నారు కదా. లెట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఓకేనా. ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఏజ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్. And the age of second boy, age of second boy will be second friend. ఓకేనా? బాయ్ అని ఇవ్వలేదు కదా, ఫ్రెండ్ అన్నారు. ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ విల్ బి. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరి యొక్క ఏజ్లు మొత్తం 20. అందులో ఒకటి ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. ఎక్స్ ఇయర్స్ అనుకుంటే సెకండ్ వాడి ఏజ్ ఎంత అవుతుంది? 20 - x కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరి వయసులో మొత్తం 40 సంవత్సరాలు. ఒకడి వయసు 10 అయితే ఇంకొకటి వయసు ఎంత అవుతుంది? 40 - 10 30. అలాగే ఒకడి వయసు ఎక్స్ అనుకుంటే 20 - x 20 - x ఇయర్స్ అవుతుంది సెకండ్ వాడిది. ఇప్పుడు 4 years agoకి సిచ్యువేషన్ రాద్దాం. సారీ, 4 years agoకి ఇప్పుడు మనం సిచ్యువేషన్స్ రాద్దాం. 4 years ago ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఎంత అవుతుంది? 4 years ago 4 సంవత్సరాల క్రితం అంటే ఎక్స్ - 4 years అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం 10 సంవత్సరాలు అనుకుంటే 4 సంవత్సరాల క్రితం ఎంత? 6 సంవత్సరాలని. 4 years ago x - 4. 4 years ago సెకండ్ వాడి ఏజ్ ఎంత అవుతుంది? 4 years ago ఏజ్ ఆఫ్ సెకండ్ వన్. 4 years ago ఏజ్ ఆఫ్ సెకండ్ వన్ ఎంత అవుతుందంటే ప్రజెంట్ 20 - x. 4 years ago కాబట్టి -4 చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 20 - 4 16 - x ఇయర్స్. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? 4 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 48. ఇప్పుడు మన స్టెప్ రాద్దాం. 4 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 48. 4 సంవత్సరాల క్రితం వారిద్దరు వయసుల లబ్ధం. 4 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 48. 4 years ago ఫస్ట్ వన్ వాడి యొక్క ఏజ్ అంతా x - 4. సెకండ్ వన్ వాడి ఏజ్ అంతా 16 - x ఈక్వల్స్ టు 48. ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై చేయండి. x × 16 16x, x × x x², 14 6 16 4 54. ఓకే, 64. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x -48 ఇటు వస్తే -48 ఈక్వల్స్ టు 0. దీన్ని రీఅరేంజ్ చేద్దాం. x² ఎప్పుడైనా ప్లస్ గుర్తుండాలి. ఆ ఒక్క ఈక్వేషన్ ఒకసారి రీఅరేంజ్ చేస్తే -x² -64 సరే ఓకే 16x ప్లస్ 4x ప్లస్ 20x -64 -48 -64 -48 రెండింటిని యాడ్ చేస్తే 112 ఈక్వల్స్ టు 0. మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. x² పాజిటివ్ గుర్తుండాలి. x² -20x ప్లస్ 112 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమంటామంటే ఈ సిచ్యువేషన్ పాజిబులా కాదా?
కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం డిస్క్రిమినెంట్ కనుక్కుంటే సరిపోతుంది. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 వస్తే రియల్ రూట్స్ ఉంటాయి, లేదా డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 వస్తే ఏజెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 వస్తే కనుక్కోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని ax² + bx + c = 0 ఆన్ కంపేరింగ్ దిస్ వన్ విత్ దిస్. అక్కడ స్టెప్ రాయండి, ఆన్ కంపేరింగ్ విత్ అని రాస్తే సరిపోతుంది. దెన్ వీ గెట్ a = 1, x² ముందు ఏం లేకపోతే 1 ఉన్నట్టు, b = -20, c = 112. ఓకేనా. నౌ డిస్క్రిమినెంట్ డెల్టా ఈక్వల్స్ టు b² - 4ac. b² అంటే -20² -4 a అంటే 1, c అంటే 112. therefore 20² అంటే 400 -4 × 112, 4 2s are 8, 4 1s are 4, 4 1s are 4. Definitely we will get a -48 which is less than 0. b² - 4ac discriminant less than 0 వచ్చింది అని అంటే it is not possible at any case. Okay, it is not possible to find out the values of their present ages. Okay, please write down the step. Thank you.